నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత ఇది కాపులు చాలామంది ముద్రగడ పద్మనాభం ఒక ఇదిని అంటే ఆయన ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గం కోసం చేసినటువంటి అనేక ఉద్యమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అనే దాని మీద ఓ బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఉన్నారు. సరే, సేమ్ టైము ముద్రగడ పద్మనాభం టీడీపీ ఓటమికి అంటే ఆయన 2019లో టీడీపీ ఓటమికి ముద్రగడ పద్మనాభమే బలమైనటువంటి ఆ వ్యక్తిగా పనిచేశారు. కారణం ఆయన చెప్పడం వల్లే కాపు సామాజిక వర్గానికి ఓట్లు పడలేదు అనేది ఇతర కారణాలు ఏవో చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం మీద ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు అంటే ఆయన మంత్రిగా ఉన్న కాలంలో కాపులకు సంబంధించినటువంటి ఆయన పవర్లో ఉన్నప్పుడు కాపులకు సంబంధించినటువంటి ఎటువంటి రిప్రజెంటేషన్లు తీసుకురావద్దని కానీ కాపులు అసలు అతను కలవద్దని కానీ బయట బోర్డు పెట్టాడు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంటుంది. మరి ఇది వాస్తవం ఎంత అయితే తెలియదు. అలాంటిది ఒకటి చెప్తూ ఉంటారు. ఆయన సంభాషణ వచ్చినప్పుడు అలాంటి ఒక విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగే కాపుల కోసం ఆయన గొప్పగా ఏదో చేశారు అని చెప్తూ ఉంటే తుని రైలు ఘటనకి ముందు ఎన్నో ఉద్యమాలు చేశారు, తుని రైలు ఘటన తర్వాత ఎన్నో చేశారంటారు. తుని రైలు ఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అంటే టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు వ్యతిరేకంగా ఆయన ఏదో కార్యక్రమాలు చేస్తారు, దానికి కాపు ఉద్యమ నేతని అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటారని. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడో లేదంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడో ఆయన నోరు తెరిచి మాట్లాడాడు, అప్పుడు ఆయన కాపులు గుర్తురారు అని. సరే, 2024 సార్వత్రిక ఎన్నికలప్పుడు కాపులకి ముద్రగడకి ఉన్నటువంటి రిలేషను ఎంత బలమైంది, కాపుల కోసం ఆయన ఎంత చేశాడని. అంటే ఒక ప్రభుత్వం ఆయనకి నచ్చని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కాపుకు సంబంధించినటువంటి ఉద్యమాలు గుర్తొస్తాయి, అప్పుడే ఆయన కాపు నేతగా బయటకు వస్తారు. కారణం ఏంటంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదం తీసుకెళ్ళడానికి, అంటే అతను వ్యతిరేకించేటువంటి ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒక ఉద్యమం కాపు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ వాడుకుంటారు అనేది ఎలా స్పష్టమవుతుందంటే 2024 సార్వత్రిక ఎన్నికలు అంటే ముద్రగడ పద్మనాభం స్వార్థపర రాజకీయాలు చేశారా లేదంటే కాపు కోసం నిజంగానే త్యాగాలు చేశారంటానికి జస్ట్ నాకున్నటువంటి ఊహాగానాలు మాత్రమే చెప్తూ ఉన్నా. అంటే ఆయనకు లోతుగా ఆయన గురించి నాకు లోతుగా తెలియదు కాబట్టి జస్ట్ నడుస్తున్నటువంటి సంభాషణ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నా, అంతేగాని ఇదేమి ఇంటెన్షనల్గా కాదు. ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనని ఓడిస్తాను అని శబ్దం చేయడమే కాకుండా అతను ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అని ముద్రగడ పద్మనాభ కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి కింద పేరు మార్చుకుని రెడ్డి అని టైటిల్ పెట్టుకుని పేరు మార్చుకోవడమే కాకుండా ఆయన దాన్ని గెజిట్ కూడా చేయించారు. ఏదో మాట అనేసి తప్పుకోలేదు, గెజిట్ కూడా చేయించాడు. సో ఇక్కడ నాకు అంతుపట్టిన విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గం కోసం అంతగా తపన పడేటువంటి వ్యక్తి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించాడో వెంటనే ఈయనకి ఆ పవన్ కళ్యాణ్ కాపుకు సంబంధించిన ఒక వ్యక్తిలా కనపడలా, ఒక వ్యతిరేక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కనిపించాడు. అదే చెప్పేది. అంటే ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు టీడీపీలో అధికారం ఉన్నప్పుడు మాత్రమే వ్యతిరేకిస్తాడు, మిగతా టైంలో ఆయన న్యూట్రల్ మామూలుగా నార్మల్గా ఉంటాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పొత్తు అన్నాడో ఇమ్మీడియట్గా ఈయన బయటకు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డాడు. అంటే
కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పని డిసైడ్ అయిపోయారు. కారణం ఏంటి అంటే ఆయనది రాజకీయ కక్ష, రాజకీయంతో కూడినటువంటి కుల ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. జస్ట్ ఎప్పుడు ఆయనకి నచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకురావడానికి కాపుల్ని రెచ్చగొట్టారు అనేది చెప్పకనే చెప్తున్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంకా లోతుగా ఆయన ఏం చేశాడు అనేది పక్కన పెడితే, తుని రైలు ఘటన జరిగినప్పుడు కూడా టీడీపీనే అధికారంలో ఉంది. అప్పుడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిమ్మకొంటినటువంటి ఆయన ఒక్కసారిగా టీడీపీ రైలు ఘటనతో బయటకు వచ్చి ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకొచ్చి, కాపుల్లో వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 2019లో ఆయన టీడీపీ ఓటమికి సంబంధించి కాపు నినాదం తీసుకుని కాపులందరినీ తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ను కూడా ఓడించారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా మద్దతు ఇవ్వలే. అప్పుడు కూడా ఏది వైసీపీకే మద్దతు ఇచ్చారు. సో 2024 ఆ ముసుగు కాస్త తీసి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వైసీపీ మద్దతు ఇచ్చి ఛాలెంజే చేశాడు. అదేంటి, పవన్ కళ్యాణ్ కాపుకు సంబంధించిన నేత కదా, ఆయన ఎలా ఓడిస్తారు అని చాలామంది అడిగినప్పుడు కూడా ఆయన దాన్ని ఏం పట్టించుకోలే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, కాపులకు మంచి జరగాలి అన్నారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే కాపులకు మంచి జరగాలి అనుకున్న కోరుకునే వ్యక్తి కాపు నాయకుడిని ఓడిస్తానని చెప్పి శబ్దం ఎలా చేశారో అర్థం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది ఎజెండా తప్ప ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిది కాపులకి ఏదో జరగాలనేది కాదు, మంచి జరగాలనేది ఉద్దేశం కాకపోయి ఉండొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే చేశారు. సో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత పాపం కాపు సామాజిక వర్గాలు ఆయనకి కాపు దీని మీద సంస్కరణ సభలో నిర్వహిస్తున్నారు. చాలామంది కాపులు సంతాప సభలో నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభ రెడ్డి కదా, ఆయన కాపుని ఓడిస్తానని శబ్దం చేసి కదా ఆయన రెడ్డి కింద టైటిల్ తీసుకున్నారు అనేది కూడా అది కూడా చర్చ నడుస్తుంది. అంటే ఇలాంటి డిఫరెంట్ చర్చలు నడుస్తున్నాయి. సో ఏదైనప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఆయన బతుకున్నప్పుడు ఏ ఆరోపణలు ఎలిగేషన్స్ ఎదుర్కొన్నారు. చనిపోయిన తర్వాత కూడా రీసెంట్గా జరుగుతున్నట్టు కొన్ని పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటప్పుడు కూడా అయ్యే ఎదుర్కొంటున్నారు. ఏదైనప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు ఆయన ఉన్నంతకాలం కాపుల కోసం పనిచేశారా లేదా, కాపులు ఆయన కోసం మద్దతుగా నిలబడ్డారా లేదా అనేది గత గణాంకాలు ఏవైతున్నాయో అవే చెప్తాయి. థ్యాంక్ యూ.